వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు నిప్పట్లు చేసుకోవడానికి 4 కప్పులంతా బియ్యపిండి తీసుకున్నాను. ఓ కప్పు పప్పులు, తర్వాత ఓ కప్పు పల్లీలు తీసుకున్నాను. ఉప్పు కారం కూడా ఈ పిండిలోకి వేసేస్తున్నాను తగినంత. ఈ కప్పుతో కొలతలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పులను మిక్సీ వేసుకుని ఇందులో కలిపేసుకుందాము. తర్వాత పల్లీలు కూడా వేయించి మనము మిక్సీ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా పొట్టంతా తీసేసాను. దీన్ని కూడా మిక్సీ వేసి ఇప్పుడు పప్పుల పొడి వేసాను, పల్లీలు వేసి, నువ్వులు ఓ 2 స్పూన్లంతా వేసి, జీలకర్ర కూడా కొద్దిగా వేసాను. తర్వాత కాగిన నూనె ఓ 2 గరిటెలు వేసి గరిటెతోనే కలుపుకోవాలండి మనము. స్పూన్ కానీ గరిటెతో కానీ లేకపోతే చేతులు కాలుతాయి. తర్వాత బాగా చేత్తో ఇలా కలిపితే పిడికిలు పడితే మనం పిడికిట్లోకి రావాలి. అలా కలుపుకుని ఈక్వల్ ప్రపోర్షన్ అంతా నీళ్లు పడుతుందండి. మనం 4కి 4 నీళ్లు పడుతుంది. ఇలా కలిపేసుకుని ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకుని దీన్ని ఓ పేపర్ మీద కానీ గుడ్డ మీద కానీ మనము తట్టుకుని దీన్ని కాల్చుకోవాలి. ఇలా అన్నీ తట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన నూనె ఉంచి నూనె కాగింది. ఇందులోకి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది వదులుతానండి. మెల్లగా నూనెలోకి వదులుకోవాలి. బాగా కొంచెం కాలినాక మనము తిప్పేసుకోవాలి. తర్వాత బాగా కాలినాక నూరుగంతా నిలిచిపోతుందండి. అప్పుడు తీసేస్తే ఇలా ఉంటాయి నిప్పట్లు. మీరందరూ చేసి చూడండి, కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.